మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్, ఉప్పల్, మేడిపల్లి, పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ సమితిలు, మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అందరి మెంబర్స్ను, తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు, తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మనం మంటపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మండపాల నిర్వాహకులు 24 గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మండపాల నిర్వహణ చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తే దానికి తగు విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వారి అనుకూల విధంగా మనకు 9 రోజులు 11 రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్తారో, వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకులకు నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్లకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఆ పర్పస్లో దృష్టి పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ ఇష్యూ అవకాశం ఉంది ముందు జాగ్రత్త తీసుకోవడానికి దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి మండపాన్ని కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరికీ సూచిస్తున్నాం. కొన్ని మిత్రులు చెప్పండి, మేము కాలనీ వాళ్ళు చెప్తున్నాము, మీరందరూ కూడా చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి, ఇంటిమేట్ చేయండి. ప్రతి కాలనీకి నాయకులు ఉన్నారు, ప్రతి కాలనీకి పోలీస్ నుంచి చేస్తున్నాం. మీ వైపు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంటిమేషన్ మా పోలీస్ శాఖ రావాల్సిన ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలియదని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తెలిసిన వ్యక్తులు ఎవరైతే భాగ్య ఉత్సవ కమిటీ